ఫుల్ లెంత్ పాడ్కాస్ట్ ఎపిసోడ్ కన్జ్యూమ్ చేయలేకపోతే దాని నుండి జనరేట్ అయిన షార్ట్ అండ్ ఇన్ఫర్మేటివ్ క్లిప్స్ కోసం లేజీ మసిల్ షార్ట్స్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు స్లో ఫైర్ రౌండ్, అందరూ ర్యాపిడ్ ఫైర్ రౌండ్ ఉంటారు, బట్ మనది స్లో ఫైర్ రౌండ్. ఏంటంటే నేను క్వశ్చన్ దిస్ ఆర్ దట్ అని అడుగుతా, మీరు దానికి ఆన్సర్ ఇస్తారు. కొంచెం దాని గురించి ఒక 1 or 2 సెంటెన్సెస్ మీ వ్యూ చెప్తారు. ఓకే, సో వెకేషన్కి వెళ్ళటమా లేదా ఇంట్లో కూర్చోటమా? వెకేషన్కి వెళ్ళడం. ఇంట్లో కూర్చుంటే బోరు, బ్రెయిన్ ఐడియల్ అయిపోద్ది. సో వెకేషన్కి వెళ్తే యూ కైండ్ ఆఫ్ కొత్త పర్స్పెక్టివ్, ఒక డిఫరెంట్ వే థింక్ చేస్తావు అంతా కూడా. అండ్ కొత్త వాళ్ళని కలుస్తూ ఉంటావు. ఆ ట్రావెలింగ్, ఆ ఎక్స్పీరియన్స్, ఆ హడావిడి అవన్నీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. యూల్ ఎంజాయ్ వెకేషన్. ఇంకొకటి ఏం గుర్తొచ్చిందంటే, నాన్నగారు అంటూ ఉంటారా, తొందర పెట్టడం, టైం కంటే ముందే. పెద్దవాళ్ళంటే 3 o'clockకి ఫ్లైట్ అంటే 2 o'clock నుంచే, బట్ 3 o'clock ఫ్లైట్ అంటే ముందే ఉంటారు అనుకోండి, బట్ జస్ట్ ఇన్ కేస్ 3 o'clock ట్రైన్ అనుకోండి, 2 o'clock వెళ్ళి స్టేషన్కి ఉండడము, ఇట్లాంటివన్నీ పక్కా ఫుల్. డాడీ బాగా చిన్నప్పుడు ఫ్లైట్లో గీట్లు అన్నీ కూడా ముందే తీసుకెళ్ళిపోవడం అంతా ఉండే. మేము ఏముందా ఇంకా టైం ఉందిగా, చిల్ అన్నట్టు. ఇంకా ఇంటర్నేషనల్ ట్రావెల్ అయితే ఇంకా హడావిడి ఉంటుంది. అండ్ మార్నింగ్ కూడా చాలా ఫాస్ట్గా లేపేస్తారు అందరినీ. వాళ్ళు 9 అని చెప్తే మమ్మల్ని 7కి లేపేస్తారు, రెడీ అని. ఎందుకంటే వాళ్ళు 9 అంటే 9కి వస్తారు, 9 అంటే 9కి వెళ్ళిపోతారు అని అంటారు. సో అందుకే మేము 9 అంటే 8:45 కల్లా అంతా రెడీ అయ్యి ప్యాక్డ్గా కూర్చొని ఉంటాం. క్రికెటా ఫుట్బాలా? క్రికెట్. CCL టైమ్స్ గుర్తొస్తుంటాయి అప్పుడప్పుడు. నేను మొన్నే స్టార్ట్ చేశాను CCL ఆడడం 2 years బ్యాక్. మోర్ ఆఫ్ తెలుగు వారియర్స్ ఒక మంచి వైబ్ ఉంటుంది. మా ఫ్రెండ్స్ అందరం కలిసి అలా ఆడడం, ఎంజాయ్ దట్. అది పెద్ద స్ట్రెస్ రిలీఫ్ లాగా ఉంటుంది. ఎంజాయ్ CCL. అండ్ మూవీ విత్ ఫ్రెండ్సా, మూవీ విత్ ఫ్యామిలీయా? మూవీ విత్ ఫ్రెండ్స్ సమ్ టైమ్స్, మూవీ విత్ ఫ్యామిలీ సమ్ టైమ్స్. ఫ్రెండ్స్తో ఉంటే ఓ వైబ్ ఉంటుంది, ఫ్యామిలీతో చూస్తే వైబ్. అల్లరి చిల్లర చేయొచ్చు ఫ్రెండ్స్తో ఉంటే అల్లరి గిల్లరి చేయొచ్చు, జాలీగా అదేంట్రా మాట్లాడుకుంటూ చూసుకోవచ్చు. ఫ్యామిలీతో చూస్తున్నప్పుడు అదో టైప్లో అది కూడా ఒక ఎంజాయ్మెంట్. సో రెండు ఎంజాయ్ చేస్తాను, ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ బోత్. బైక్స్ ఆర్ కార్స్? కార్స్. సింపుల్ రీజన్, సేఫ్టీ. ఓకే. బైక్లో సేఫ్టీ ఉండదు. సో మనం సేఫ్టీ లేనిదే మనం ఎందుకు అనవసరం ఎంకరేజ్ చేయడం? కింద పడామంటే ఫినిష్. కార్లో మనకి అట్లీస్ట్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, సేఫ్. ఒకవేళ గుద్దినా మనకేం కాదు 99%. మనం 100 మన లేన్లో. బైక్ నుంచి కింద పడామా ఫినిష్. సో ఏం చూస్ చేసుకుంటాం? సేఫ్టీ పర్స్పెక్టివ్. బట్ థ్రిల్ అనేది ఇంకొకటి. థ్రిల్ దాటిపోయాం. అండ్ కార్లో కూడా థ్రిల్ ఉంటుంది. మీకు బైక్లో థ్రిల్ ఉంది, కార్ కావాలంటే అది ఓపెన్ చేసుకోండి, విండోస్ దించుకోండి. కార్లో కూడా థ్రిల్ ఉంటుంది, యూ ఎంజాయ్. సో అందుకే నేను నా పాయింట్ ఆఫ్ వ్యూ. మీరు కొన్న ఫస్ట్ కార్ ఏది? నా ఫస్ట్ కారా వర్ణ. అండ్ ఇప్పుడు ఏది వాడుతున్నారు? ఇప్పుడు మర్సిడీస్. అండ్ తర్వాత మీ ఫ్యూచర్ డ్రీమ్ కార్ కొనాలనుకునేది? ఎనీ అలా డ్రీమ్ ఏం లేదు. ఎనీథింగ్ విచ్ ఇస్ లగ్జూరియస్, నైస్, కంఫర్టబుల్. ముద్దపప్పు, ఆవకాయ, బిర్యానీయా? టఫ్ క్వశ్చన్. రెండు ఇష్టమే, బట్ ఐ చూస్ బిర్యానీ. రన్నింగ్ ఆర్ వర్కింగ్ అవుట్ ఇన్ ద జిమ్? వర్కింగ్ అవుట్ ఇన్ ద జిమ్. రన్నింగ్ బోరింగ్ అనిపిస్తుందా? అవుట్డోర్స్ కంటే ఎంజాయ్ ట్రెడ్మిల్స్. ఓకే, అరే ఏదైనా అవుట్డోర్స్ అని కాదనుకోండి, బట్ రన్నింగ్ ఇన్సైడ్ ద జిమ్ ఆర్ వర్కింగ్ అవుట్ ఇన్సైడ్ ద జిమ్? రన్నింగ్. అవునా? నాకు రన్నింగ్ ఇష్టం, అంటే ట్రెడ్మిల్ ఇష్టం. చిన్న హై వస్తుందా? హై వస్తుంది అలా పరిగెడుతుంటే, అది ఇష్టం. హై అంటారు, రన్నర్స్ హై అంటారు. అవునా? అది పరిగెత్తుంటే స్టేజ్ లో తెలియని కూడా తెలియదు పరిగెత్తుతున్నట్టు. ఐ ఎంజాయ్ దట్. మా వర్కౌట్స్ కూడా నేను చిన్నప్పటి నుంచి చేసేవాడిని కాబట్టి అది ఎంజాయ్ చేస్తాను. బట్ వెయిట్స్ కంటే నేను ఈ మధ్య ఎక్కువ వెయిట్స్ ఎప్పుడు అయిపోతున్నా రన్నింగ్ ట్రెడ్మిల్లోకి ఎక్కేద్దాం అనుకుంటాను. చేంజ్ చేసుకోవాలి అని అనిపించే ఒక అలవాటు మీలో? మేబీ ఎక్కువ డ్రాస్టిక్గా ఉంటాయి డెసిషన్స్. నాకు కొంచెం ఫికల్ మైండెడా? అటు ఈ డెసిషన్ ఆ డెసిషన్ అనుకోవడం. ఓకే, తీసుకున్న తర్వాత ఆలోచిస్తుంటా కరెక్టా కాదా. అది అసలు అది తగ్గాలి. అది ఎక్స్పెషల్లీ ఈ టైంలో అసలు అది. సో అదే నా ప్రాబ్లం. టక్కని అయిన తర్వాత అయ్యో ఇది ఓకేనా, కరెక్టా కాదా అని అదేదో ముందే ఆలోచించి డిసిషన్ చెప్పుకుంటే బాగుంటుంది కదా. సో ఆ టైప్. చేంజ్ చేసుకోవద్దు అని అనిపించే ఒక క్వాలిటీ మీలో? నాలో నేను ఎలా చెప్తాను, మీరే చెప్పాలి. నేను అంటే మీకు అనిపిస్తుందిగా, నేను డిటర్మిన్ ఉన్నా, డిసిప్లిన్ ఉన్నా, ఇట్లాంటివి.
నేను ఇప్పుడు ఎలా ఉన్నానో అలా ఉంటేనే బాగుంటుంది అనిపిస్తుంది. చిల్ అండ్ హ్యాపీ వైబ్. ఓకే.